ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మెనీ యాంగిల్స్ అండ్ కనిపించింది ఏంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి లవ్ స్టోరీ ఉంటుంది అండ్ మదర్ సెంటిమెంట్స్ డెఫినెట్ గా అంటే కనపడని యాంగిల్ ఏముంది ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉందండి ట్రైలర్ లో చిన్నగా వదిలేసాం సప్తగిరికి నా మధ్య ఉండేది సప్తగిరి గారి క్యారెక్టర్ మేజర్ హైలైట్ అవుతుంది సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇచ్చి సప్తగిరి గారి క్యారెక్టర్ ఆయన కూడా ఇరగదీశారు ఆయనతో ఎప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు ఓకే అండ్ మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే చాలా మంది కనిపిస్తున్నారు బట్ హీరోయిన్ విషయంలో కొత్త షీ ఈజ్ న్యూ ఎలా అనిపిస్తుంది తను యాక్టింగ్ పరంగా కావచ్చు లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ తనతో నైస్ నివేక్ష ఈ సినిమాలో తను మంచి రోల్ మంచి డాన్సర్ కూడా తను షీఈస్ గుడ్ డాన్సర్ అండ్ క్విక్ లెర్నర్ చాలా ఈజీగా డైలాగ్స్ అన్ని కూడా నేర్చేసుకుంటుంది బాగా యాక్ట్ చేసిందండి అండ్ ఎస్పెషలీ నిన్న శేఖర్ చంద్ర గారు రికార్డింగ్ చేస్తూ చెప్పారు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది చాలా బాగుంది పేరు సినిమాలో మీ సీన్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి అని చెప్పారు సో ఎస్ హోప్ఫుల్లీ ఆ అమ్మాయి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే అంటే ఒక కొత్త యాక్టర్తో చేసేటప్పుడు ఉంటుంది కదా ముందుగానే ఎలా ఉంటుంది అని ఆ ముందు నుండి అలా ఏమన్నా ఉండిందా లేదంటే ఏదైనా కైండ్ ఆఫ్ ఫియర్ లేదంటే ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని తీసుకుంటే బాగుండేదేమో అలాంటివి లేదు ఫస్ట్లో అనుకున్నామండి ఎస్టాబ్లిష్ వాళ్ళు కొన్ని డేట్స్కి నా డేట్స్ను వాళ్ళ డేట్స్ సెట్ అవ్వలేదు సెట్ అవ్వకపోవడం వల్ల నాకేమో కమిట్మెంట్స్ ఉన్నాయి నేను ఓన్లీ 2-3 months ఖాళీగా 2 months ఇచ్చాను బంచ్ ఆ బంచ్కి డేట్ సెట్ అవ్వలేదు ఎవరిది అందరూ బిజీగా ఉన్నారు అప్పుడు ఈ అమ్మాయిని అనుకునేసరికి నాకు పంపిస్తే బాగుంది అనుకున్నాం అలా సెట్ అయింది అనమాట సో వీ వాంటెడ్ సమ్వన్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ బట్ డ్యూ టు మై డేట్స్ ఇష్యూ అండ్ అదర్ యాక్టర్స్ డేట్స్ ఇష్యూ క్లాష్ వచ్చింది ఓకే బట్ ఇప్పుడు మాత్రం ఆది చాలా బిజీగా గడపబోతున్నారు వరుసగా సినిమాలు ఉన్నాయని విన్నాము నిజమేనా ఓకే ఎన్ని ప్రాజెక్ట్స్ ఎన్ని రాబోతున్నాయి ఈ ఇయర్ లో ఎన్ని ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది 7th రిలీజ్ అండి అండ్ ఆల్రెడీ తీస్మార్ ఖాన్ అనే ఒక సినిమా నేను పాయల్ రాజ్పుత్ కళ్యాణ్ డైరెక్టర్ అది కమర్షియల్ ఫిల్మ్ స్టూడెంట్ రౌడీ పోలీస్ అనే థీమ్ తో తీస్మార్ ఖాన్ టైటిల్ ఒక కమర్షియల్ ఫిల్మ్ మంచి కాస్టింగ్ అందులో కూడా సునీల్ అన్న పూర్ణ గారు మంచి సాలిడ్ పక్కా కమర్షియల్ ఫిల్మ్ సో అదొకటి అండ్ జంగిల్ అని ఒక ఫిల్మ్ తమిళ్ డెబ్యూ నాది తమిళ్లో అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది చాలా బాగా వచ్చింది టీజర్ కూడా రిలీజ్ అయింది దానికి మంచి అప్లాజ్ వచ్చింది తెలుగులో కూడా బైలింగ్వల్ అదొకటి జరుగుతుంది బ్లాక్ అని ఒక ఫిల్మ్ కంప్లీట్ చేశాను అది 2022 మీ ఇయర్ అయిపోతుందేమో అయితే వరుసగా మీ మూవీస్ తెలీదు ఫైట్ అమరానంద సిటీ అని ఒక సినిమా నేను అవికా గౌరు అదొకటి అండ్ సిఎస్ఐ సనాతన్ అదొక ఫిల్మ్ చేస్తున్నాను ఇవన్నీ కాకుండా జనవరి 14th రాధామోహన్ గారు ప్రొడ్యూసర్ గా ఫన్నీ కృష్ణ అని చెప్పి కొత్త డైరెక్టర్ ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ సినిమా మళ్ళీ నా స్టైల్లో ప్రాజెక్ట్స్ అయితే